వేడుకల విషాద వార్త విని హైదరాబాద్ ఒక్కసారిగా ఉలికిపడింది. రామంతపూర్లోని గోఖలే నగర్లో చోటు చేసుకున్న ఈ తీవ్ర విషాదం నగరవాసులను దిగ్భ్రాంతికి గురిచేసింది. వేడుకల్లో భాగంగా నిర్వహించిన ఊరేగింపు రథానికి కరెంటు వైర్లు తగిలి 5గురు చనిపోయారు. చికిత్స పొందుతూ మరో వ్యక్తి చనిపోయాడు. దీంతో మృతుల సంఖ్య 6కు చేరింది. రథాన్ని లాగుతున్న వాహనం రిపేర్కు గురవడంతో దాన్ని పక్కన పెట్టిన యువకులు రథాన్ని తమ చేతులతో లాగుతూ ఉండగా విద్యుదాఘాతానికి గురయ్యారు. ప్రమాదాన్ని ఎలా జరిగిందన్న అంశాలను ప్రమాదం జరిగిన విషయాలను స్థానికులను అడిగి ఇప్పటికే ప్రమాదానికి విద్యుత్ షాక్ వల్ల 5గురు మృతి చెందిన ఘటనపై అధికారులు స్థానికుల నుండి ప్రమాదాన్ని ఎలా జరిగిందన్న అంశాలను ప్రమాదం జరిగిన విషయాలను స్థానికులను అడిగి ఇప్పటికే ప్రమాదానికి విద్యుత్ ఘటనపై రామంతపూర్లోని గోకుల్ నగర్లో శ్రీకృష్ణాష్టమి వేడుకలు తీవ్ర విషాదాన్ని నింపడంతో ఊరేగింపు ప్రధానికి కరెంటు వైర్లు తగిలి 5గురు చనిపోయినటువంటి పరిస్థితి ఉంది. ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మరో వ్యక్తి చనిపోయాడు. మరోవైపు సంఘటనా స్థలానికి ట్రాన్స్కో సీఎండీ ముషరఫ్ కూడా వెళ్లారు. అక్కడ పరిశీలిస్తూ ఉండగా ఆయన రామంతపూర్ వాసులు అడ్డుకున్నటువంటి పరిస్థితి ఉంది. దీనికి సంబంధించి సంఘటనా స్థలం నుంచి మా కరెస్పాండెంట్ ప్రవీణ్ లైవ్ ద్వారా మరిన్ని అప్డేట్స్ అందిస్తారు. ఓవర్ టు యు ప్రవీణ్. ఎస్ మురళి, మనం చూసుకుంటే అయితే ఈ యొక్క సంఘటన స్థలం ఎక్కడైతే జరిగిందో అక్కడ మొత్తం టోల్గా కూడా అయితే ఈ యొక్క ట్రాన్స్కో చెందినటువంటి అయితే సీఎండీ ముషరఫ్ వచ్చారు. మొత్తం టోల్గా చూస్తున్నాం మనము. కాలనీ వాసులు మొత్తం టోల్గా కూడా అయితే నిలదీసినటువంటి దృశ్యాలను మనం చూసినాం. మొత్తం టోల్గా కాలనీ వాసులు ఈ దానికి సంబంధించినటువంటి సమస్యలను కూడా మొత్తం టోల్గా కూడా అయితే వివరించడం జరిగింది. అయితే ముషరఫ్ కూడా వచ్చాడు. అయితే ఏం చెప్పారు కాలనీ సమస్యలు? ఇవి చెప్తూనే ఉంటారు, నడుస్తూనే ఉంటుంది. రేపు వినాయక చవితి కూడా ఇలాంటి ప్రమాదాలు జరిగే అవకాశాలు ఉంటాయి. రేపు ఇలా జరగకుండా ఉండాలంటే అధికారులు తక్షణమే స్పందించి ఈ మెయిన్ కేబుల్ వైర్లను తొలగించాలని కోరుకుంటున్నాము. తక్షణమే వాళ్ళకు మరణించిన వాళ్ళకి నష్టపరిహారం ప్రకటించాలని కోరుకుంటున్నాము. ఇప్పుడు సంఘటన స్థలాన్ని కూడా ముషరఫ్ అయితే ఎవరైతే విద్యుత్ శాఖ సీఎండీ ఉన్నారో సందర్శించాడు. కాలనీలు కూడా ఏం సమస్యలు చెప్పారు? ఆయనకు సమస్యలను చెప్పడం జరిగింది. ఆయన స్పందిస్తే చనిపోయిన వారికి మన నష్టపరిహారం చెల్లించాలని మేము కోరుకుంటున్నాము. అయితే ఖచ్చితంగా ఇక్కడ ఉన్నటువంటి స్థానికులు నిలదీయడం కూడా జరిగింది. మొత్తం టోల్గా చూసుకుంటే అయితే మనతో పాటు స్థానికులు కూడా ఉన్నారు. అయితే సీఎండీ వచ్చారు, ఏం చెప్పారు? నిలదీయడం జరిగింది, ఏం చెప్పారు? పనిలో తిరిగారు, ప్రాబ్లం చూశారు. అక్కడ ఇంతమంది విద్యుత్ శాఖ వాళ్ళకు జీహెచ్ఎంసీలు ఫోటోలు పంపించిన వైర్లు తెగిన కూడా చూశారు సారు. చూసి ఆ కింద కూడా కరెంట్ ఆసనం ఒకటే ఉంది, దాన్ని కూడా చూపెట్టారు. ఇక్కడ ఎక్కడైతే మెయిన్ అయితే ఇప్పుడు దీనికి ఎర్తింగ్ వచ్చిందో అక్కడ బ్లాక్ వైరు పైన మెయిన్ జంక్షన్ జరిగిన కేబుల్ వైరే ఈ రథం గుంజుకుపోయేదని జరిగింది. 10 నెంబర్స్ ఉన్నారు. 10 నెంబర్స్లో 8 నెంబర్స్ కింద పడిపోయారు. 2 నెంబర్స్ హాస్పిటల్కి వెళ్ళారు. అందులో 5 నెంబర్ చనిపోయారు. 5 నెంబర్ చనిపోయారు. ఎవరైతే ముందు రాగుతున్నారో, రాడు పట్టుకొని ముందుకు వెళ్తున్నారో వాళ్ళు ఇమీడియట్లీ చనిపోయారు. కొంచెం బ్యాక్ సైడ్ అయితే ఎవరు ఉన్నారో వాళ్ళు ఫైబర్ ఉన్నారో వాళ్ళు కింద పడ్డారు అంతే. ఇప్పుడు సీఎండీని కూడా నిలదీశారు, ధర్నా చేశారు. అయితే ఏం కోరారు? మొత్తం అయితే కాలనీ కూడా చూశారు కాబట్టి ఏం చెప్పారు? వాళ్ళు ఇంకా పెద్దవాళ్ళతో మాట్లాడతాను, ఇంకా సీఎం దగ్గర తీసుకెళ్లి మాట్లాడతాను చెప్పారు. ఇంకా ఓకే, అయితే చూద్దాం. ఇదే క్రమంలో మాట్లాడడానికి ఇప్పుడు వచ్చారు, సీఎండీ కూడా వచ్చారు, చూసిపోయారు కాబట్టి కాలనీ సమస్యలు ఏం చెప్పారు? మా సమస్యలు మేము తెలుసుకున్నామండి. ఆయన విన్నపించుకున్నాం. ఏమనంటే మాకు ఈ విద్యుత్ వైర్లను తొలగించండి, ఈ విద్యుత్ వైర్ల మీద ఏదైతే కేబుల్ వైర్ ఉన్నాయో కేబుల్ వైర్ తొలగించండి. అండ్ అది కాకుండా వారి చనిపోయిన వారి కుటుంబాలకి నష్టపరిహారం చెల్లించమని అన్నాం. ఆయన ఏమన్నాడంటే ఒక కమిటీ ఇస్తాము, ఎంక్వైరీ కమిటీ ఇస్తాం. అది ఎంక్వైరీ చేసిన తర్వాత ఎట్లా జరిగింది, ఎవరు వైఫల్యం వల్ల జరిగింది, అది జరిగిన దాన్ని బట్టి మేము నష్టపరిహారం మేము అప్పుడు అనౌన్స్మెంట్ చేస్తాం. అప్పటిదాకా మేము చెప్పలేము. దానికి సంబంధించిన విద్యుత్ శాఖ మంత్రితో కూడా ఆయనతో మాట్లాడి సంప్రదింపు చేసి నష్టపరిహారం గురించి ఆయన ఏమి అనౌన్స్మెంట్ చేయలేదు. ఆయనతో మాట్లాడి చెప్తా అన్నాడు. కానీ మాకు అప్పటిదాకా ఆగం మేము కంపల్సరీ. ఎందుకంటే ప్రాణాలు సెకండ్లో ప్రాణాలు గాల్లో కలిసిపోయినాయి.
మరి వాళ్ళకి ఏంది, వాళ్ళ కుటుంబాలు ఏది రోడ్డున పడతాయి ఇప్పుడు? అంత మధ్యతరగతి లోయర్ మిడిల్ క్లాస్ కూడా కాదు. యాదవ సంఘం అని అంటే ఒక ఊరేగింపు అంటే 30 సంవత్సరాలుగా వాళ్ళు తీసే ఊరేగింపు కోసం మేము కళ్ళలో ఇవే ఎదురుస్తాం వాటి గురించి. ఎందుకంటే అంత బాగా కళ్ళ పండుగ జరుగుతుంది. నిన్న వర్షం పడిన కారణంగా చాలా తక్కువ మంది 200 లోపే ఉన్నారు జనాలు, లేకపోతే 500 పైన ఉంటారు. మరి వాళ్ళే కనుక 500 మంది జనాలు ఉంటే మరి ఎంత నష్టపరిహారం జరిగేది, ప్రాణ నష్టం జరిగేది. మరి దానికి బాధ్యులు ఎవరు? మరి ఎందుకు పట్టించుకోరు? అంటే ఈ బీదవారి ప్రాణాలు అంత చులకనా? ఏం జరిగినా పర్లేదు, అప్పటికప్పుడు తూతుమంతంగా ఏదో మాట్లాడి వెళ్ళిపోతామంటే కాదు. ఇది మాత్రం ఖచ్చితంగా విద్యుత్తు యాంత్రాంగం జిహెచ్ఎంసీ వైఫల్యము. కాలనీలో ఎక్కడ చూస్తున్నాను వైర్లను మనం చూస్తున్నాం. కాలనీలో మొత్తం లైవ్ లో మనం చూస్తున్నాం. అయితే ఎక్స్క్లూజివ్ గా మనం చూస్తున్నాం కేబుల్స్ ని కూడా మనము లైవ్ గా. ఇవన్నీ కేబుల్స్ ఎక్కడ చూసినా కానీ ఇంట్లో నుండి బయటకు వెళ్ళాలంటే కూడా ఇబ్బందులు పడుతూ ఉన్నారు. మొత్తం టోల్గా లైవ్ లో ఎక్స్క్లూజివ్ గా మనం ఆ కేబుల్స్ ని కూడా చూస్తూ ఉన్నాము. ఎక్కడ చూసినా కానీ మొత్తం టోల్గా ఇదొక ఏ ప్రాంతం అయితే మనం ఇప్పుడు కెమెరాలో చూస్తున్నాము లైవ్ లో, అదే ప్రాంతంలో ఆ యొక్క జాయింట్స్ కూడా చూడండి మనం చూస్తున్నాం. జాయింట్స్ కూడా బాటిల్స్ కూడా పెట్టడం జరిగింది. కాలనీ వాసులు మొత్తం టోల్గా నిలదీస్తున్నారు ఇదే సమస్య పైన. అయితే మొత్తం టోల్గా అక్కడ ఇప్పటికీ టేపే ఉన్నది. కనీసం వచ్చి కూడా ఇప్పుడైనా ఇప్పుడు నిలబడితే కూడా పడేటట్టు ఉన్నది. అది ఇప్పుడు ఇక్కడ జిహెచ్ఎంసీ లోపం ఉన్నది. ప్లస్ ఇప్పుడు ఎవరిని క్వశ్చన్ చేసినా మాది ఫైబర్ది మాది కాదంటారు. జిహెచ్ఎంసీ వాళ్ళు కంప్లీట్ చేసుకోమంటారు. సమం మాది కాదు, వాళ్ళు జిహెచ్ఎంసీ కంప్లీట్ చేసుకోమంటారు. మెయిన్ వైర్లు ఒక్కటి మాది అంటారు. ఇప్పుడు ఇంతమంది ప్రాణ నష్టం జరిగింది. వేరే కాలనీస్ మేము సేఫ్ అని అనుకోవద్దు, వేరే కాలనీస్ కూడా అనుకుంటారు అక్కడ అయింది ఇక్కడ ఏం వైర్లు చిన్నగా ఉన్నాయి అనుకోవద్దు. ఇక్కడ టచ్ చేస్తే మీ ఇంటి దగ్గర కూడా లేస్తాయి వైర్లు. ఇప్పుడు ఏవైతే వైర్లు లేస్తున్నాయో అవి మీ ఇంటికాడ కూడా డౌన్ అయ్యే అవకాశం ఉంటుంది. చిన్న పిల్లలు గణేశుడు పెట్టినా వాళ్ళకి టచ్ అయ్యే అవకాశం ఉంటుంది. కంపల్సరీ స్థానికులు అందరు ఇక్కడికి వచ్చి పెద్ద ఎత్తున ధర్నా చేయాల్సిందిగా మేము కోరుతున్నాం. ఏం చెప్పారు? సీఎండీ వచ్చారు, డైరెక్ట్ గా కాలనీ సమస్యలను కూడా చూశారు ప్రత్యక్షంగా. మీరు ఏం చెప్తారు? ఏం డిమాండ్ ఏమైతే? కంపల్సరీ ఇప్పుడు చనిపోయిన బాధితులకి అందరికీ జస్టిస్ కావాలండి. మంచిగా మాకు రిలీఫ్ ఫండ్ కావాలి. అందరు చిన్న కుటుంబాలే, చనిపోయిన వాళ్ళందరూ చిన్న కుటుంబాలే. కంపల్సరీ మాకు న్యాయం జరగాలి. చిన్న వాళ్ళు అని చెప్పి అనుకోవద్దు. ఒకవేళ మీరు అట్లా వదిలేస్తే మేము చాలా భారీ ఎత్తున ఇక్కడ ధర్నా చేయాల్సి వస్తుంది. మళ్ళీ మీకు లా అండ్ ఆర్డర్ కూడా ప్రాబ్లం అవుతుంది అనవసరంగా. మాకు ఇక్కడ వచ్చి ఏదన్నా ఫస్ట్ మాకు అనౌన్స్మెంట్ చేసి వెళ్ళండి, మళ్ళీ ఎంక్వైరీ చేస్తాం అదంతా చేస్తామంటే అది మాకంత ఓపిక లేదని చెప్పి మేము ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. మనం లైవ్ లో కూడా చూస్తున్నాం. మొత్తం టోల్గా చూసుకుంటే అయితే కాలనీ వాసులు కూడా మొత్తం టోల్గా అధికారులను నిలదీస్తున్నారు. ఈ దానికి ఖచ్చితంగా ఈ యొక్క విద్యుత్ శాఖ అధికారుల నిర్లక్ష్యం వల్లనే ఇక్కడ ఈరోజు 5 మంది చనిపోయారు, హాస్పిటల్లో చికిత్స పొందుతూ మరొకరు చనిపోయారు, మొత్తం 6 మంది చనిపోయారు అంటూ కూడా చెప్తూ ఉన్నారు. అయితే కాలనీ వాసులు కూడా మనతో పాటు ఇంకా మంది ఉన్నారు. అయితే మొత్తం ఇంత ఘోరంగా వైర్లు ఉన్నాయి. అయితే ఈ యొక్క వైర్లు కారణం ఎలా ఉంటుంది సార్? ఇంత ఘోరంగా వైర్లు చాలా డేంజర్ అండి. అయితే చాలా పరిస్థితి చాలా ఘోరంగా ఉంది. ఎందుకంటే మనం కూడా ముందు చూసుకోవాలి, ఏం వైర్లు ఉన్నాయో చూసుకుంటే అట్లా ముందు జాగ్రత్త పెట్టుకోవాలి. దాంట్లో పవర్ సప్లై వస్తే ఇప్పుడు ఇక్కడ నుంచిన వాళ్ళు కూడా ప్రాణనష్టం జరుగుతుంది. మరి అటువంటివి కళ్ళ ముందు కనిపిస్తున్నాయని కూడా చూడనట్టు పోతే దాంట్లో అర్థం ఏముంది సార్ చెప్పండి, మీరు ఆలోచన చేయండి. చూడండి మీరు చూడొచ్చు జియోవేర్, గమనించండి జియోవేర్, ఆ జియోవేర్ సర్వీస్ వైర్ తెగిపోయి ఆడుతుంది. మనం చూస్తున్నాం, దాని దగ్గరికి వెళ్ళి చూపించే ప్రయత్నం కూడా చేద్దాం. ఎక్స్క్లూజివ్ గా దాని దగ్గర వెళ్ళి చూపించే ప్రయత్నం కూడా చేస్తున్నాము. మొత్తం టోల్ గా చూస్తే ఇలాంటి వైర్లు ఎక్కడ చూసినా కానీ మొత్తం టోల్గా కాలనీ లోపల వైర్లను చూస్తున్నాం మనం, షాప్ల దగ్గర కానీ ఇది మొత్తం టోల్గా. అయితే ఇక్కడ కూడా ఈ యొక్క వైర్ కనబడుతుంది. ఈ వైర్ని దీంట్లో కనుక విద్యుత్ ప్రసరణ జరిగితే ఎంతమందికి జరుగుతుంది? మరి ఇప్పుడు ఈ హైట్లో ఏదైనా పోతే ఇప్పుడు వాళ్ళు అయిపోవాలి, వాళ్ళ పని అయిపోతుంది. సర్వీస్ నుంచి వచ్చింది కదా అది, దానికి బాధ్యులు ఎవరు? అయితే చూస్తున్నాం మనం ఇక్కడ పైన ఏదైతే ఈ వైర్ ఉంది, ఇప్పుడు నా చేతికి అనుకునగానే ఉంది. సర్వీస్ వైర్ నుండి ఈ వైర్ వచ్చింది, సర్వీస్ వైర్ నుంచి ఇది గిట ఒకవేళ ఇదైతే ఈ వైర్ కూడా తాకితే కూడా ప్రమాదమే. కాబట్టి ఇటువంటి వైర్లను తొలగించాలని స్థానికులు మొత్తంలో కూడా ప్రత్యక్షంగా డిమాండ్ చేస్తూ వస్తున్నారు. మనం చూస్తున్నాం ఎక్కడ చూసినా కానీ వైర్లు మనకు స్పష్టంగా కనబడుతున్నాయి. వైర్లు మొత్తం టోల్గా ఈ వైర్లను తొలగించాలి అంటూ కూడా వాళ్ళ ప్రధాన డిమాండ్గా కూడా కొనసాగుతుంది. జస్టిస్ ప్లస్ వైర్స్, కేబుల్స్, అన్నెసెసరీ కేబుల్స్, వైర్స్ అన్ని తొలగించాలి. ప్లస్ స్ట్రీట్ లైట్స్ కూడా రావటం లేదు. స్ట్రీట్ లైట్స్ కూడా ఒక ఇన్సిడెంట్ నిన్న ఇక్కడ స్ట్రీట్ లైట్స్ రావకపోవడం, అందువల్ల కూడా జరిగే ఛాన్సెస్ ఉన్నది. అది కూడా దాని మీద ఆనినాయి, ఇబ్బంది. గత 2 months నుంచి మాకు ఇక్కడ విద్యుత్ దీపాలు అనేవి లేవు. స్టార్టర్స్ పోయినాయి. మా జిహెచ్ఎంసీకి కంప్లైంట్ చేయండి, జిహెచ్ఎంసీ కంప్లైంట్ చేస్తే ఎలక్ట్రిసిటీ బోర్డు కంప్లైంట్ చేయమని అంటారు. ఎవరు చేస్తారు? మాకు
ఎవరిది రెస్పాన్సిబిలిటీ? ఈరోజు చెప్పడం జరిగింది, మీరు సీఎండీకే చెప్పడం జరిగింది, మరి ఏమన్నారు? ఈ సంఘటన కాలనీ కూడా తిరిగి చూడడం జరిగింది, మరి ఏమన్నారు దానికి సమస్య పరిష్కారం? సీఎంతో ఉప ముఖ్యమంత్రితో మాట్లాడి చర్చించి మీకు ఏదో ఒకటి చెప్తామన్నారు. కానీ మాకు నమ్మకం లేదు. ఇది జస్టిస్ అనేది జరిగే వరకు మా పోరాటం అనేది ఇలానే జరుగుతుంది. రాస్తారోకోలు పెద్ద ఎత్తున వచ్చి చేస్తాం మేమైతే. అయితే ఈ యొక్క ఖచ్చితంగా అయితే న్యాయం జరగాలి. అయితే విద్యుత్ అధికారుల నిర్లక్ష్యం వల్లనే ఈ యొక్క ప్రాణాలు పోయినాయి అంటూ కూడా స్థానికులు చెప్తున్నారు. భారీ ఎత్తున చూస్తున్నాం మనం చూసుకుంటే గిట విద్యుత్ అధికారుల నిర్లక్ష్యం, జిహెచ్ఎంసీ వాళ్ళ నిర్లక్ష్యం వల్లనే ఈ యొక్క ఘోరం జరిగిందంటూ కూడా. ఇప్పుడు రాబోయే కొన్ని రోజుల్లో వినాయక చవితి కూడా ఉంది కాబట్టి అదే దాన్ని దృష్టిలో పెట్టుకొని ఇక్కడ చూస్తున్నాం మొత్తం స్థానికులు పెద్ద ఎత్తున ధర్నా చేస్తున్నారు. ఈ యొక్క సీఎండీని కూడా నిలదీయడం జరిగింది. మొత్తం టోల్గా కూడా ఈ వైర్లని మనం మెయిన్గా చూసుకుంటున్నాం. ఎక్కడ చూసినా కానీ ఈ కేబుల్సే మెయిన్ ప్రాబ్లం. ఇక్కడ కేబుల్స్ వైర్లు రెండు కలవడం వలన అయితే ఈ యొక్క స్థానికంగా ఉంటున్న ప్రజలు కూడా నిలదీయడం జరిగింది. మొత్తం టోల్గా చూసుకుంటే అయితే ఎక్కడ చూసినా కానీ మొత్తం టోల్గా అయితే చూద్దాం. అయితే మనతో పాటు ఇంకా స్థానికులు కూడా ఉన్నారు. చెప్పండి బ్రదర్, ఏంది దీనికి సమస్య, ఏంది కారణం ఏంటి? ఈ కేబుల్ ఇవన్నీ ఎక్కువ ఉండడం వల్ల ఏది కరెంటు ఏది పవర్ లేదు ఉన్నది తెలుస్తలేదు. స్ట్రీట్ లైట్లు 3 నెలల నుంచి దాని టైమర్లు ఖరాబ్ అయినాయని మొత్తం ఇబ్బంది పెడుతున్నారు. స్ట్రీట్ లైట్లు వస్తలేవు, దానివల్ల ప్రాబ్లం. ఇది రామంతాపూర్ ఉప్పల్ దాకా కూడా లేవంట, చిల్కా నగర్ అక్కడ అంతా పనిచేయట్లేదు రామంతాపూర్లో. యాక్చువల్లీ ఈ కాలనీ ఒకటే, ప్రతి కాలనీలో ఇదే సమస్య ఉంది. ఎందుకంటే చెట్లు అని వైర్స్ అని మొత్తం ఈ ఇంటర్నెట్ వాళ్ళకు ఘోరంగా ఎక్కడంటే అక్కడ వైర్స్ చేయడం, మొత్తం ఒక ప్లేస్ మనకి ఒక బిల్డింగ్ ఎట్లా అంటే ఏ టైంలో ఏ అపాయం జరుగుతుందని ఒక ఆలోచనలో పబ్లిక్ ఉన్నాం. కానీ చాలా మందికి తెలియని వాళ్ళు ఉంటారు. కాకపోతే ఆమెకు వాళ్ళు చనిపోయారంటే బాధ అనిపించి పొద్దున్న మార్నింగ్ వచ్చేసరికి తెలిసేసరికి ఎట్లా. కాకపోతే ప్రతి కాలనీలో ఇదే సమస్య ఉంది. ప్రతి వైర్లు ఏ వైర్లు అని మనకు తెలియదు. మొత్తం ఇది ఒక విద్యుత్ వ్యవస్థ మాత్రం కరెక్ట్గా చూసి ఇదంతా చక్కదిద్దాలని కోరుకుంటున్నాం. అయితే ఖచ్చితంగా అధికారులు స్పందించాలి, విద్యుత్ వ్యవస్థను మెరుగుపరచాలి అంటూ కూడా చెప్తూ ఉన్నారు. ఖచ్చితంగా అధికారుల చూస్తున్నాం మనం మొత్తం టోల్గా కూడా స్థానికులు భారీ ఎత్తున ధర్నా నిర్వహిస్తున్నారు. ధర్నా నిర్వహించేసి అధికారులను ఎక్కడికక్కడ అధికారులను కూడా నిలదీస్తున్నటువంటి దృశ్యాలను మనం చూస్తూ ఉన్నాం. మొత్తం టోల్గా కాలనీ వాసులు పెద్ద ఎత్తున అయితే ఇక్కడ మనం చూస్తున్నాం. అది అయితే మొత్తం టోల్గా నిన్న గాయపడిన వ్యక్తిని కూడా మనం చూస్తున్నాం. నిన్న ఏదైతే వ్యక్తి అయితే మనం చూస్తున్నాం అయితే నిన్న అయితే ఈ యొక్క విద్యుత్ షాక్తో గాయపడ్డారు. సార్ చెప్పండి, రాత్రి ఇక్కడ అశోక్ రెడ్డి అంకుల్ ఇంటి దగ్గర జీప్ ఆగిపోవడం జరిగింది. అది రథాన్ని గుంజే బండి, అది ఆగిపోవడం జరిగితే పక్కకు దాన్ని జీపును పక్కకు దొబ్బేసి ఆ రథాన్ని అందరం చేతుల మీద తీసుకొని వస్తున్నాం. దాదాపు ఒక 10-12 మంది గుంజుకొని వస్తున్నాము. ఇక్కడ రాగానే ఆ బండికి ఏదో వైర్ ఆనింది. ఆ వైర్ ఆనే లోపల మేము అందరం షార్ట్ సర్క్యూట్లో కొట్టుకొని పడిపోయినాం. ఒక 10 మంది పడిపోయినాం. ఆ 10 మందిలో నేను కూడా బాధ్యుని. నాకు ఇక్కడ కాలినాయి దెబ్బలు తలకు. అయితే గాయాలు కూడా మనం చూస్తూ ఉన్నాము. గాయాలను కూడా అయితే ఈ యొక్క మొత్తం టోల్గా ఏదైనా తలకు కానీ ఈయన కూడా షాక్ కొట్టింది. కానీ ఆ చిన్నపాటి షాక్ సర్క్యూట్ జరిగింది. ఇక్కడే ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా ఆ వాహనాన్ని తొలగిస్తున్న షూ ఉన్నా కూడా అంత పెద్ద ప్రమాదం జరిగింది అంటూ కూడా చెప్తూ ఉన్నారు. అయితే మొత్తం ఎంతమంది ఉన్నారు అప్పుడు? ఒక 10 మంది పడిపోయినాం. ఆ 10 మందిలో 5 స్పాట్ అక్కడే డెడ్. ఒక 4 ఇంకా హాస్పిటల్ తీసుకెళ్ళారు. అందులో నేను పక్క జరిగి నేను ఏడిఆర్ హాస్పిటల్ ట్రీట్మెంట్ తీసుకున్నా. నైట్ రాత్రి 2 గంటలకు వెళ్ళాం. 2 గంటలకి ఏంది ప్రాబ్లం ఏమంటారు మెయిన్గా? ఎస్, అయితే రిసిప్ట్ కూడా చూపిస్తున్నారు. అయితే ట్రీట్మెంట్ తీసుకొని వచ్చారు. ఏమన్నారు డాక్టర్స్ ఏమన్నారు? ఇప్పుడు నైట్ 2 ఇంజెక్షన్స్ ఇచ్చారు. ఇప్పుడు మళ్ళీ వెళ్తున్నాము కాచిగూడకి వెళ్ళి ఒకసారి హెడ్ స్కాన్ చేపిద్దామని వెళ్తున్నాము. ఇప్పుడు ఆ హాస్పిటల్లో ఇంకెవరు ఉన్నారు? వాళ్ళ పరిస్థితి ఎట్లా? ఇంకా వాళ్ళు మ్యాట్రిక్స్ హాస్పిటల్లో ఉన్నారంట. ఇంకా నాకు కూడా తెలియదు. నేను ఇక్కడే పక్కకే ఉంటాను కాబట్టి ఇక్కడికి వచ్చి. ఓకే. అయితే ఇంకొక 4 కూడా అక్కడ ఉన్నారు. 4లో ఒకరి పరిస్థితి విషమంగా ఉండి చనిపోవడం జరిగింది. ఇంకా మొత్తం టోల్గా చూసుకుంటే ఇక్కడ ఉన్నటువంటి ప్రత్యక్ష సాక్షి అయితే ఆ యొక్క వాహనాన్ని ఏదైతే ఉందో ఆ వాహనాన్ని దొబ్బుతున్నటువంటి సందర్భంలో ఈయనకు కూడా లైట్గా షాక్ తగలడం జరిగింది. గాయాలు కూడా ఏర్పడ్డాయి. హాస్పిటల్కి వెళ్ళేసి వచ్చారు. హాస్పిటల్లో ఇంకా కొంతమంది ట్రీట్మెంట్ తీసుకుంటున్నారు. వాళ్ళ పరిస్థితి కూడా విషమంగా ఉంది అంటున్నారు. కాలనీ వాసులు కూడా ఖచ్చితంగా ఇక్కడ నుండి న్యాయం జరిగే వరకు వదిలిపెట్టేది లేదు అంటూ కూడా చెప్తూ ఉన్నారు. చెప్పండి బ్రదర్. అందరూ కూడా ధర్నా చేయడానికి మొత్తం నెక్స్ట్ వచ్చే ఇప్పుడు వినాయక చవితికి ఎవరైతే గణేష్ మండపం పెడతారో
లాస్ట్ 2 గంటల వరకు ఉంటే చాలామంది అలసిపోతారు. ఈ అలసిపోవడం వల్ల వైర్లు అనేది లేవటలేకపోతారు. కాబట్టి ఒక సపరేట్ 2 మనుషుల్ని పెట్టుకొని మీ యొక్క ప్రాణాలు రక్షించుకోవాలని కోరుకుంటున్నాను. ఎందుకంటే మీరు గణేశుని మన రాత్రి తీసి నైట్ 2 అవుతుంది, 2 అయ్యే వరకు గణేశుడు వైర్లు లేవటక అలసిపోతారు. అందరు ఎవరు సరిగా లేవటలేరు, ఎవరు చాతనగా తర్వాత. అందుకే సపరేట్గా ఒక 2 మనుషుల్ని పెట్టుకొని ఏదైతే వైర్లు ఉంటాయో ఆ వైర్లు లేవట్టుకొని మీ యొక్క ప్రాణాన్ని నెక్స్ట్ రక్షించుకోండి. ఇక్కడ అయ్యిందే మా దగ్గర కాదనుకోవద్దు. మన ప్రివెన్షన్ ఈజ్ బెటర్ దాన్ క్యూర్ అంటే ముందు జాగ్రత్తగా చేసుకుంటే సరిపోతుంది అన్న. నెక్స్ట్ అయితే ఇక సంఘం ఏదైతే ఉందో సంఘం దగ్గర ధర్నా చేస్తున్నారు. మనం లైవ్గా చూసే ప్రయత్నం చేద్దాం. మొత్తం పోలీసు వాళ్ళు కూడా భారీ ఎత్తున వచ్చారు. సీఎండీని కూడా ఈ యొక్క కాలనీ వాళ్ళు నిలదీశారు. ఈ యొక్క వైర్ల గురించి కూడా నిలదీస్తున్నారు. ఆ యొక్క యాదవ సంఘం ఏదైతే ఉందో యాదవ సంఘం దగ్గరికి మనం వెళ్తున్నాం. ఎక్స్క్లూజివ్గా ఆ ధర్నా విజువల్ని కూడా మనం చూస్తున్నాం. న్యాయం జరిగే వరకు మొత్తం చనిపోయినంత వాళ్ళు మొత్తం టోల్గా కూడా బీద వాళ్ళు అంటూ కూడా ఉన్నారు. అయితే ఈ యొక్క ఏదైతే ఈ యొక్క సంఘం ఉంటుందో యాదవ సంఘం, ఇది యాదవ సంఘం దగ్గర భారీ ఎత్తున అయితే నిలదీయడం కూడా జరుగుతుంది. అధికారులను నిలదీస్తున్నారు. మొత్తం టోల్గా చూసుకుంటే మొత్తం టోల్గా ధర్నాకు దిగినటువంటి దృశ్యాలను మనం చూస్తూ ఉన్నాం. అయితే అధికారులు కూడా అయితే ఇక్కడ స్థానికులు కూడా ఈ యొక్క అయితే యాదవ సంఘం దగ్గర మాట్లాడుతున్నటువంటి ఆ దృశ్యాలను మనం చూస్తూ ఉన్నాం. మొత్తం తీవ్రంగా అయితే ఈ యొక్క ధర్నా చేసేందుకు కూడా సిద్ధమవుతున్నారు. ఎలాంటి నిర్ణయాలు తీసుకోవాలి, అధికారులు కూడా వచ్చారు కాబట్టి అయితే ఏ విధంగా జరిగిన సంఘటన అంటూ కూడా స్థానికుల నుండి అయితే వివరణ తీసుకున్నారు. వివరణ తీసుకున్న నేపథ్యంలో పెద్ద ఎత్తున స్థానికులు ధర్నా చేస్తూ ఉన్నారు. మొత్తం ఈ యొక్క యాదవ సంఘం మనం చూస్తున్నాం. అయితే రామంతపూర్ యాదవ సంఘం అనే ఆ బోర్డుని కూడా మనం చూస్తున్నాం. రామంతపూర్ యాదవ సంఘం అనే బోర్డుని కూడా మనం చూస్తున్నాం. ఇదే సంఘటన జరిగినటువంటి ఇక్కడ అయితే ఏదైతే సంఘటన జరిగిందో అక్కడ ఈ యొక్క సంఘటనకు కొద్దిపాటి దూరంలోనే ఇది ఉంటుంది. అయితే మొత్తం టోల్గా 50 ఫీట్స్ కూడా ఉండదు. ఇది 50 ఫీట్స్ దూరం. ఇక్కడ వచ్చింటే మాత్రం ఈ యొక్క సంఘటన అయిపోయేది. ధర్నా చేస్తున్నారు చూస్తున్నాం మనం. అయితే పెద్ద ఎత్తున ఆ ధర్నా కూడా నిర్వహిస్తున్నారు. మొత్తం టోల్గా కూడా అయితే ఏందన్నా ఈరోజు ఏమైంది? అయితే పెద్ద ఎత్తున దారిగా అయితే మెయిన్ రోడ్ వరకు అయితే ధర్నా నిర్వహిస్తున్నారు. పోలీసు వాళ్ళు కూడా వస్తున్నారు. అయితే మొత్తం టోల్గా అయితే భారీ ఎత్తున అయితే ఏం డిమాండ్స్ అడ్డుకునే ప్రయత్నం భారీ ఎత్తున నివారించే ధర్నా చేస్తామంటూ కూడా వాళ్ళు వెళ్తున్నారు. మొత్తం అయితే దృశ్యాలను చూస్తూ ఉన్నాం. లైవ్ లో కూడా మనం చూస్తున్నాం. పోలీసులు అడ్డుకునే ప్రయత్నం వాళ్ళని చేస్తూ ఉన్నారు. అయితే వాళ్ళు మెయిన్ రోడ్ పైకి కూడా వెళ్తూ ఉన్నాం. మెయిన్ రోడ్ పైకి ధర్నా కొరకు తిరుగుతున్నారు. పోలీసులు వాళ్ళని అడ్డుకునే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. మనం చూసుకుంటున్నాం. అయితే ఎవరు కూడా ధర్నా చేయొద్దంటూ పోలీసులు భారీ అయితే కాలనీ వాసుల మధ్య, బాధితుల మధ్య, ఆ పోలీసుల మధ్య తీవ్ర వాగ్వాదం కూడా నడుస్తుంది. తీవ్ర తోపులాట కూడా నడుస్తుంది. అయితే మనం చూస్తూ ఉన్నాం. ఎవరిని కూడా పోనీయకుండా అయితే ఎవరికి కూడా ఇక్కడ నుండి రానివ్వకుండా కూడా వాళ్ళు మొత్తం ఆపే ప్రయత్నం చేస్తున్నారు. పోలీసులు కూడా ఆపే ప్రయత్నం చేస్తున్నారు. మాట ఇచ్చిండు. న్యాయం కావాలి సార్ వచ్చి మాట ఇచ్చిండు. మాకు ఇప్పటి వరకు అది చెప్తారు. మీరు ఇట్లా ఇప్పుడు బాడీలు తీసుకొస్తాము, దహనం అయిపోయినాక ఎవరు పట్టించుకోరు. మాకు న్యాయం కావాలి సార్. మాకు బాధిత కుటుంబాలకు 6 మంది చనిపోయారు సార్. చనిపోలేదు ఆయన. ఇప్పుడు మాట్లాడినాం. 5 మంది చనిపోయారు. రాత్రి 5 మంది అయితే స్పాట్ డెడ్ గా సార్. రాత్రి 5 మందికి సీఎండి వచ్చే మాట్లాడితే విలువ లేదంటే ఒక్క నిమిషం మీరు ఇట్లా కొంచెం కోఆపరేట్ చేస్తారు. ముందు నడుస్తే మేము ఇట్లా ఎక్కడ అక్కడికి వెళ్దాం సార్. కొంచెం కోఆపరేట్ చేయండి. లేదు సార్ ఇప్పుడు సార్ ఒక్క నిమిషం
వాగ్వాదం కూడా చోటు చేసుకుంటుంది. ఖచ్చితంగా మేము ధర్నా చేస్తామంటే కూడా పోలీసు వాళ్ళు మనం చూస్తూ ఉన్నాం. ఎవరిని కూడా రానివ్వట్లేదు. పోలీసు వాళ్ళు కూడా వాళ్ళని అడ్డుకుంటున్నారు. మెయిన్ రోడ్ పైన వెళ్ళేసి ధర్నా నిర్వహిస్తున్నామంటూ కూడా వాళ్ళు చేస్తున్నటువంటి దృశ్యాలను మనం చూస్తూ ఉన్నాం. అయితే మొత్తం టోల్గా కూడా ఎవరిని కూడా రానియకుండా మొత్తం ఎవరిని కూడా రానియకుండా చూస్తూ ఉన్నారు. కాబట్టి మొత్తం టోల్గా కూడా అయితే ఇక్కడ ఉన్నటువంటి వీళ్ళని అయితే ఈ యొక్క అధ్యక్షులు ఈయన మొత్తం టోల్గా కూడా అయితే ప్రస్తుతానికి 5 లక్షలు కాదు ఇప్పుడు ప్రజెంట్ ఇప్పిస్తాను ఎలక్ట్రికల్ డిపార్ట్మెంట్ తోటి నారాయణ సార్ చెప్తున్నాడు. అయితే మనం చూస్తూ ఉన్నాం. అయితే అధికారులతో కూడా మాట్లాడే ప్రయత్నం చేస్తున్నారు. అయితే మొత్తం కూడా ఏంటంటే పాపం 5 మంది అయినా ఎక్కువ నెంబర్, చాలా ఎక్కువ నెంబర్ అది. కానీ మనం ఏంటంటే ఫస్ట్ ఆధార్ కార్డు ఇప్పిస్తే ఫస్ట్ చేపిద్దాం. ఇప్పుడు 2 లక్షలు 3 లక్షలు 4 లక్షలు కాదు సార్. వాళ్ళకు ఒక్కొక్కరికి గవర్నమెంట్ జాబులు ఇప్పియండి సార్. ఇప్పుడు గవర్నమెంట్ విద్యుత్ అధికారులు నిర్లక్ష్యంగా సార్ వాళ్ళని సస్పెండ్ చేపియండి, వీళ్ళని ఎక్కియండి, చేయండి సార్. ఇప్పుడు వాళ్ళకి గవర్నమెంట్ జాబులు చేయండి. ఇప్పుడు మనము జరిగింది దురదృష్టము. పాపం అంతమంది అమాయకులు ప్రాణాలు పోవడం ఎవరికైనా బాధ. అది ఒకటి మనం తిరిగి తీసుకురాలి. అయిన దానికి ఇప్పుడు ఉన్నదానికి ఏం చేద్దాం అనేది ఆలోచిద్దాం అందరం. ఇప్పుడు ఫస్ట్ ఏంటంటే ఫస్ట్ 5 lakhs ఫస్ట్ ఇప్పిద్దాము. ఇప్పుడు సార్ ఏంటంటే డైరెక్ట్ ఈ ఇష్యూ గురించే డిప్యూటీ సీఎం దగ్గర పోయిండు. ఎందుకంటే ఆయన ఎలక్ట్రిసిటీ మినిస్టర్ డిప్యూటీ సీఎం గారు బట్ ఆ సార్ దగ్గర పోయిరు, మాట్లాడతారు, గవర్నమెంట్తో కూడా మాట్లాడతారు. మాట్లాడి ఏం చేయాలి వీళ్ళకి అనేది డిస్కస్ చేసి వాళ్ళకి మనం, ఎందుకంటే ఎమ్మటే అంటే కాదు కదా, గవర్నమెంట్ లెవెల్లో మనం డిస్కషన్ కావాలి కదా. అది దానికి సంబంధం లేదమ్మా, దానికి సంబంధం లేదు. మనకి ఏంటంటే మనం అన్ని రకాలుగా ఆలోచన చేయాలి. మనం చూసుకుంటున్నాము. అధికారులు కూడా అయితే మాట్లాడుతున్నారు. డిప్యూటీ సీఎం దగ్గర కూడా వెళ్ళేసి మాట్లాడుతున్నాం. సమస్యను పరిష్కరించే దిశగా కూడా వెళ్తున్నాం అంటూ పోలీసు అధికారులు స్థానికులని కూడా ఓదార్చే ప్రయత్నం కూడా చేస్తున్నటువంటి దృశ్యాలను మనం చూస్తాం. స్థానికులు ఖచ్చితంగా ధర్నా చేస్తామంటూ కూడా వాళ్ళు వెళ్తున్నటువంటి దృశ్యాలను మనం చూస్తున్నాము. హిమబిందు. విద్యుత్ షాక్ వల్ల 5 మృతి చెందిన ఘటనపై